కృష్ణ అందరికీ భాగవతం స్వాగతం. మనం ఆ, 7వ అధ్యాయంలో విదురుడు మరికొన్ని ప్రశ్నలు వేశాడు మైత్రేయుడితో. అయితే మైత్రేయుడి మీద పూర్తి నమ్మకంతో మైత్రేయుడు ఖచ్చితంగా ఆ, సంపూర్ణ జ్ఞానం ఉన్నది అని నమ్ముతున్నాడు. అంటే సాక్షాత్తు కృష్ణుడి దగ్గర నుంచి తనకు జ్ఞానం పొందాడు. ది సేమ్ టైం మైత్రేయుడు కూడా పరంపర ఉంది. ఆయన కృష్ణుడి దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాదు, ఆయన కూడా ఒక పరంపర ఉంది. ఆ పరంపర కూడా 8వ అధ్యాయం మనం చూస్తాము. కాబట్టి విదురుడు మైత్రేయుడి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని తనకు కనబరిచాడు అన్నమాట. కనబరుస్తూ కొన్ని ప్రశ్నలు వేశాడు. చూసామంటే ప్రథమ సర్గ భగవంతుడు స్వయంగా ఆ సృష్టిలో పాల్గొన్నది. ద్వితీయ విసర్గ ఇది బ్రహ్మ పాల్గొన్నది. అలాగే వివిధ లోకాలు, జీవులు, పూర్ణావతారాలు, బహుళ ఇట్లా వర్ణాశ్రమ యోగ అంటే ఆల్మోస్ట్ లైక్ అన్ని రకాల ప్రశ్నలు వేసేశాడు. అంతిమంగా ఆయన ఏం అడిగాడు, అడగని ప్రశ్నలు కూడా దయచేసి నాకు సమాధానం కావాలి అనే పాయింట్ ఆయన చెప్పాడు అన్నమాట. ఎందుకంటే మన జ్ఞానం ఎంతవరకు ఉందో అంతవరకు మనం ప్రశ్నలు వేస్తాం. కానీ ఈ జ్ఞానం పొందడానికి మనకు కావాల్సిన ఆ, ఆ, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అవి మనం గుర్తించకపోయి ఉండొచ్చు అవి. అందుకని ఆయన అన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వమంటున్నాడు. కానీ అడగకపోయినా సరే అది కృష్ణుడి గురించి సంబంధించి చాలా ముఖ్యమైన కానీ మీకు అనిపిస్తే దయచేసి అది కూడా నాకు వివరించండి అని చెప్పాడు అన్నమాట. సో ఆయన ఏమంటాడు, ఎవరైతే ఈ ప్రశ్నటికి మీ సమాధానాలుగా దొరికినట్లయితే అన్ని భౌతిక దుఃఖాల నుండి రక్షణ కల్పిస్తాయి. అటువంటి దానం అన్ని వైదిక దానాల కంటే, యజ్ఞాల కంటే, తపస్సుల కంటే గొప్పది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇందాక ఎవరైతే ఈ భగవాన్ సంబంధించినటువంటి ప్రచారాన్ని చేస్తారో, భాగవత ప్రచారాన్ని చేస్తారో, అది అన్ని రకాల దానాల కంటే, అన్ని రకాల యజ్ఞాల కంటే, తపస్సుల కంటే చాలా గొప్పది. కాబట్టి ఇదంతా విన్నటువంటి మైత్రేయుడు ప్రేరణ పొందాడు. తను చాలా అదృష్టవంతుడు అనుకున్నాడు. ఆ భాగ్యం తనకు కలిగింది అనుకున్నాడు. సో ఆయన తన సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు అన్నమాట. 8వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. సో ఇవన్నీ విన్నటువంటి మైత్రేయుడు విదురుడి యొక్క భక్తిని నేను గుర్తించాడు అనమాట. ఆయన ఏ స్థాయి భక్తుడు కూడా తను గుర్తించాడు. ఆ తర్వాత ఆయన యొక్క పరంపర ఏంటో కూడా నాకు తెలుసు. ఆయన అంటున్నాడు అనమాట. మైత్రేయుడు అంటున్నాడు విదురుడితో, మీరు జన్మించిన పురు వంశంలోని వారు భగవద్భక్తులు. మీ ప్రయత్నం వల్ల భగవంతుడి మహిమలు ప్రతి క్షణం కొత్తగా ఉంటుంది. సో మీరు గొప్ప వంశంలో మీరు పుట్టారు అంటే విదురుడు అంటున్నాడు అనమాట. మైత్రేయుడు మీరు ఒక గొప్ప వంశంలో పుట్టాడు, పురు వంశంలో మీరు పుట్టారు. మీరు భగవద్భక్తులు. మీరు మీ ప్రయత్నం వలన భగవంతుడి మహిమలు ప్రతి క్షణం కొత్తగా ఉంటుంది. అంటే ఆయన వేసే ప్రశ్నలు కావచ్చు, ఆయన పంచుకునే కృష్ణ కథ కావచ్చు, లేకపోతే విదురుడు తన సాక్షాత్కారాన్ని తాను వివరించుకుంటున్నప్పుడు కానీ అవన్నీ వింటున్నప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉన్నంత వరకు ప్రతి క్షణం భగవంతుడి గురించి వింటూ ఉంటే కొత్తగా ఉంది, ఆనందంగా ఉంది. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భగవంతుడు 9వ అధ్యాయంలో ఎవరైతే భక్తులు ఉంటారో నా గురించి నిత్యం ఎవరైతే కథలు కథలుగా నా గురించి చెప్పుకుంటారో వాళ్ళు తుష్యంతి చ రమ్మంతి చ, వాళ్ళు ఎప్పుడు తృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎవరు? వాళ్ళు ఎప్పుడు మచ్చిత్త మద్గత ప్రాణ, నా గురించే మాట్లాడుకుంటున్నారు, నా గురించి చింతిస్తున్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ నా మీదే ఉన్నాయి, వాళ్ళ ప్రాణాలంతా కూడా నా మీదే ఉన్నాయి. అట్లాంటి భక్తులు నా గురించే వాళ్ళు చర్చించుకోవడంతో వాళ్ళు తృప్తిని, ఆనందాన్ని పొందుతున్నారు. అంటే ఏంటి? ప్రతి క్షణం కొత్తగా ఉందన్నమాట. మనం కూడా అంతే కదా, ప్రతిసారి మనం కొత్తదనం కోసం వెతుకుతూ ఉంటాం. మనకి పాతవి పడేసే స్వభావం, కొత్త కొత్తవి కావాలి చేసి మనసుకి కొత్తగా కావాలి, అది ఆనందాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఒకే ఒక్క అంశం మాత్రమే ఇక్కడ మనకి కొత్తగా ఉంటుంది, ఆనందం కూడా ఏంటంటే అది ఆధ్యాత్మికమైనటువంటి భక్తి. సో భగవాన్ యొక్క కథలు, భగవాన్ యొక్క మహిమలు ఇవి కొత్తగా ఉంటాయి అన్నమాట. నిత్య నూతనంగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ మనకి వినాలనిపిస్తూ ఉంటాయి అవి.
కాబట్టి నిజంగా మనం ఆ లాభం పొందాలంటే, ఆనందం పొందాలంటే, మనం మన సమయాన్ని, మన శ్రద్ధని పెట్టాల్సింది ఎవరి మీద అంటే భగవంతుడి కథ మీద పెట్టాలి. భగవంతుని తెలుసుకోవడంలో మన సమయం పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రతి క్షణం కొత్తగా ఉంటుంది. ఆ, సో మైత్రేయుడు అంటున్నాడు అనమాట. సోహం రుణం క్షుల్ల సుఖాయ దుఃఖం మత్కథానాం విరమాయ తస్య ప్రవర్తయే భాగవతం పురాణం యదా సాక్షాత్ భగవాన్ ఋషేభ్య. కాబట్టి ఇప్పుడు నేను ఆ భాగవత పురాణం ఇప్పుడు నేను మాట్లాడడానికి నేను ప్రారంభిస్తాను. చెప్తున్నా కదా శ్లోకంలో ప్రవర్తయే భాగవతం పురాణం. ఇప్పుడు నేను భాగవతం గురించి నేను చెప్పడానికి నేను మాట్లాడతాను ఇక మీదటి నుంచి. ఇది ఎవరైతే తక్కువ ఆనందం కోసం చాలా కష్టపడుతున్నారు అనమాట ఇక్కడ. చాలా తీవ్రమైన దుఃఖాల కోసం వాళ్ళు ఏదైతే పరితపిస్తున్నారు, దుఃఖాల్లో ఉంటున్నారు, ఆ కొద్దిగా సుఖం కోసం చాలా దుఃఖపడుతున్నారు అనమాట ఇక్కడ. మనం గమనిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా బాగా కష్టపడుతున్నారు, కానీ సుఖం మాత్రం రావట్లేదు. లేదా వాళ్ళు పొందేటువంటి ఏదో సుఖం ఉందో అది తాత్కాలికంగా ఉందన్నమాట. రాత్రి ఏసీ వేసుకొని పడుకోవడము, లేకపోతే టీవీ టీవీలు చూసుకొని సినిమాలకు వెళ్ళడం, ఏదో హోటల్కి వెళ్ళడం, ఏదో షాపింగ్కి వెళ్ళడం, ఇవన్నీ దొరికే చిన్న సుఖాలు అనమాట ఇవి. దానికోసం వాళ్ళు ఏం చేయాలంటే రాత్రి బవులు కష్టపడాలి. ఊరికే మనం వెళ్ళి సినిమాకి పోవాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, అంటే సినిమాకి వెళ్ళాలన్నా ఎవరు మనకి ఫ్రీగా ఇవ్వరు. అన్ని దగ్గర డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు సంపాదించాలి అని అంటే ఎవరో ఒకరి కింద చాలా కష్టపడాలి. చాలా కష్టపడితే అంటే 7 రోజులు కష్టపడితే మనకు వచ్చే ఒక రోజు సుఖం అన్నమాట. అంటే ఆ ఒక్క రోజు సుఖం కోసం నేను 7 రోజులు కష్టపడడం కోసం, లేదా నెల రోజులు నేను కష్టపడితే 4 రోజులు నాకు లీవ్ దొరుకుతుంది సండే రోజు. ఈ భాగవతం ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఎవరైతే ఈ విధంగా కొద్దిగా సుఖం కోసం, తక్కువ ఆనందం కోసం, తీవ్ర దుఃఖాల్లో చిక్కుకున్న వారి ప్రయోజనం కోసం భగవంతుడు మహా ఋషులకు నేరుగా బోధించాడు ఈ భాగవతాన్ని. భాగవతం నేను చెప్పింది కాదు, కొత్తగా నేను సృష్టించలేదు దీన్ని. నా ఇష్ట ప్రకారం నేను మాట్లాడేది స్వయంగా భగవంతుడు ఋషులకి ఇచ్చాడు. ఋషులకి ఎందుకు ఇచ్చాడు? ఆ ఋషులు వచ్చి, ఆ సాధువులు వచ్చి మనకు అందిస్తే, మనకు మనము ఏదైతే చిక్కుల్లో ఉన్నామో, ఈరోజు దుఃఖాల్లో ఉన్నామో, ఏదో కొద్దిగా సుఖం కోసం, అట్లాంటి వాళ్ళకి ఆనందం ఇవ్వడం కోసం, శాశ్వత ఆనందం కోసం నేను భాగవతం మాట్లాడబోతున్నాను. సో ఈయన పొందినటువంటి గురు పరంపర ఏంటంటే, భాగవత గురు పరంపర. సంకర్షణుడు మొదట, భగవంతుడు సంకర్షణుడు, తర్వాత సనత్ కుమారుడు, ఆ తర్వాత సాంఖ్యాయన ముని, ఆ తర్వాత పరాశర ముని, బృహస్పతి. ఈయన మైత్రేయుడు వచ్చి పరాశర ముని దగ్గర నుంచి మైత్రేయుడు వచ్చాడు. బృహస్పతి అంటే ఇద్దరు ఇద్దరు నేర్చుకున్నారు సాంఖ్యాయ ముని దగ్గర నుంచి. దాంట్లో పరాశర ముని దగ్గర నుంచి మైత్రేయుడు నేర్చుకున్నాడు అనమాట. ఇప్పుడు మైత్రేయ ఋషి ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నాడో విదురుడితో, ఈ పరంపర నుంచి ఆయనకి భాగవతం వచ్చింది. దాని తర్వాత యాదృచ్ఛికంగా తర్వాత కృష్ణుడు కూడా ఆ విషయం చెప్పాడు. ఆ విన్నాడు, కృష్ణుడు దగ్గర కూడా విన్నాడు అనమాట. కాబట్టి అలా విన్న అతను ఇప్పుడు భాగవతం చెప్పడం ప్రారంభించాడు. ఆ భాగవతం మళ్ళీ సృష్టి ఆరంభం నుంచి స్టార్ట్ చేస్తాడు అనమాట మళ్ళీ. అయితే చాలా సింపుల్ గా, చాలా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే అసలు బ్రహ్మ ఎలా ఎలా వచ్చాడు ఈ సృష్టిలోకి, అలాగే మనమందరం ఎలా వచ్చాం, అసలు మొదటి బ్రహ్మ సృష్టించిన తర్వాత బ్రహ్మ తర్వాత ఏం చేశాడు, బ్రహ్మ తర్వాత. అది దీంతో దేంతో పోలుస్తున్నారంటే, బ్రహ్మ ఒక రోజుతో పోల్చున్నారు అనమాట. ఒక ఫస్ట్ డే ఆరంభం, అప్పుడు ఫస్ట్ డే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఏమున్నాయి ఇక్కడ, తర్వాత బ్రహ్మ జ్ఞానం పొంది, ఆ అనుగ్రహం పొంది, భగవంతుడి యొక్క అనుగ్రహం పొంది, భగవంతుడి నుంచి శక్తి పొంది, తర్వాత ఆయన ఎలా సృష్టించాడు, ఏమేమి సృష్టించాడు, ఇవన్నీ తర్వాత అధ్యాయాల్లో వస్తాయన్నమాట. సో భగవంతుడి యొక్క బ్రహ్మ ఒక రోజున ఏమంటారంటే కల్పం అంటారు. కల్పం. సో ఆ కల్పంలో 1000 యుగ చక్రాలు ఉంటాయి. 1000 యుగ చక్రాల్లో 14 మన్వంతరాలు ఉంటాయి.
అయితే ఇక్కడ ఏంటంటే ఒక పక్క కల్పం అంటూ మాట్లాడుతూనే ఇంకోవైపు సృష్టి ఆరంభమైనటువంటి మొదటి కల్పం గురించి కూడా మాట్లాడుతున్నాం. ఫస్ట్ కల్పం అన్నమాట. సో గత కల్పం ముగిసిన తర్వాత విశ్వమంతా గర్భోదక 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 ఆ, గర్భోదక సముద్రంలో అన్నమాట. గర్భోదక సముద్రం. సో విశ్వమంతా గర్భోదక సముద్రంలో. సో గర్భోదక సముద్రంలో మునుగుతుందన్నమాట. అప్పుడు గర్భోదక్షాయి విష్ణు దాంట్లోకి ప్రవేశించి తన అంతర్గత శక్తితో ఆనందంగా అక్కడ పవలించాడు. సో గర్భోదక సముద్రం ఉంది. ఆ గర్భోదక సముద్రంలో ఈయన ప్రవేశించి తన అంతర్గత శక్తితో చాలా ఆనందంగా ఆయన పవలించాడు అన్నమాట. ఎవరు? గర్భోదక్షాయి విష్ణు. కాలశక్తితో భగవంతుడు ఆయనలోని జీవులు సూక్ష్మ శరీరాల్లో ఉంటారు. ఇప్పుడు జీవులంతా ఎక్కడున్నారు? కాలక్షాయి విష్ణులో నుంచి బయటకు వచ్చి వాళ్ళందరూ తర్వాత గర్భక్షాయి విష్ణులకు ప్రవేశించి గర్భక్షాయి గర్భంలో ఉన్నారన్నమాట వాళ్ళంతా కూడా. మిగతా భౌతిక పదార్థాలన్నీ పంచభూతాలు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, ఇవన్నీ ప్రస్తుతానికి పదార్థాల రూపంలో ఏర్పడి ఉన్నాయి. అవన్నీ ఇంకా సమీకరించుకోవాలి ఇంకా. సో ఆ జీవుడికి ఇవన్నీ ఇంకా అంటుకోలేదు ఇంకా. అది కాలశక్తితో భగవంతుడి ఆయనలో ఉన్న జీవులు సూక్ష్మ శరీరాలతో ఉంటారు. ప్రస్తుతానికి మనసు, ఇంద్రియాలు, బుద్ధితో ఉన్నాయన్నమాట జీవుడు. ఇంకా భౌతిక శరీరాలు ఇంకా వచ్చి ఆయనకు అంటుకోలేదు. జీవులకి ఇంకా అంటుకోలేదు. భగవంతుడు బ్రహ్మ రాత్రి సమయంలో అంటే 1000 యుగ చక్రాలు ఆయనలోని జీవుల సూక్ష్మ శరీరాలపై దృష్టి సారించాడు. తనలో ఉన్నటువంటి జీవుల పైన ఆయన ఆయన తన యొక్క కంటి తన 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 దివ్య దృష్టితో చూశాడు అన్నమాట. ఆ దృష్టి వలన రజోగుణంతో పంచభూతాలు, సూక్ష్మ శరీరాలు, కర్మలు ప్రేరేపితమైన నాభి భాగం నుండి ఒక కమలం మొగ్గవలే రూపం తీసుకునింది. ఎప్పుడైతే ఆయన గర్భదక్ష విష్ణు తనలోనే ఉన్నటువంటి జీవుల్ని ఆయన తన యొక్క దివ్య దృష్టితో చూశాడో ఆటోమేటిక్ గా పంచభూతాలు, సూక్ష్మ శరీరాలు, కర్మలు, జీవుల యొక్క కర్మలు అన్ని ప్రేరేపితమయ్యి ఒక కమలం రూపంలో బయటకు వచ్చాయి అన్నమాట. ఆయన నాభిలో నుంచి ఒక కమలం రూపంలో బయటకు వచ్చాయి. ఒక మొగ్గలాగా ఇంకా అది విచ్చుకోవాలి, ఆ కమలం ముచ్చుకోలేదు. అది మొత్తం ఒక మొగ్గ రూపంలో అది బయటకు వచ్చింది. అంటే దాంట్లో బ్రహ్మ ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే బ్రహ్మ కూడా మనలాంటి జీవుడే. ఎందుకంటే ఆయన జీవతత్వం ఆయన. మనం ఆల్రెడీ. అంటే ఎప్పుడైతే కమలం ఆయన నుంచి బయటకు వచ్చింది, దానికి కాండం ఉంటుంది కదా, కాండం ఉంటుంది, పైన మొగ్గ లోపంలో ఉంది. ఆ కాండం అంతా ఎవరున్నారు అంటే జీవులు దాంట్లో మొత్తం నిండిపోయారు అనమాట. జీవులంతా ఆ కాండంలో నిండిపోయి ఉన్నారు. అయితే వాళ్ళు ఇంకా బయటికి రాల. ఫస్ట్ బ్రహ్మ బయటకు వస్తే ఆ తర్వాత బ్రహ్మ తర్వాత ఈ జీవుల్ని వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళని రకరకాల లోకాలకి పంపిస్తాడు. రకరకాల శరీరాల్లో బ్రహ్మ. కానీ ఇంకా బ్రహ్మ మాత్రం ప్రస్తుతానికి ఆ మొగ్గలో ఉన్నాడు. కింద కాండంలో ఆ బ్రహ్మాండంలో ఎవరైతే జీవులు రావాలో వాళ్ళంతా వస్తారు అనమాట. వాళ్ళ ప్రస్తుతానికి నిద్రావస్థలో ఉన్నారనమాట ఆ కాండంలో వాళ్ళు. అంటే ఫస్ట్ అసలు బ్రహ్మ ఎలా వచ్చాడు, బ్రహ్మ అసలు రాగానే ఏం చూశాడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకు ముందర. బట్ మళ్ళీ ఫ్రెష్, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇప్పటి నుంచి ఇంక మళ్ళీ ఇంకోసారి ఇంక రిపీట్ కాదనమాట ఈ సృష్టి గురించి ఇంకా. బట్ ఇక్కడ నుంచి ఈ సృష్టి దగ్గర నుంచి ఇంక నెమ్మదిగా ఇంకా పోవడం, ఇంకా భగవంతుడి లీలలోకి వెళ్ళిపోతాయి అనమాట. క్రమంగా క్రమంగా ఇంకా. కాబట్టి బ్రహ్మ యొక్క అవతరణ ఎలా జరిగింది, ఆయన భగవంతుడి కోసం ఎలా ఆయన శోధన చేశాడు, ఎలా కనిపెట్టాడు భగవంతుడిని, ఆయన ఎవరి నుంచి వచ్చాడో ఆయన ఎలా కనిపెట్టాడు, ఎవరి నుంచి ఆయన వచ్చాడో ఆయన ఎలా కనిపెట్టాడు, ఆయనే హరి అని ఆయన ఎట్లా తెలుసుకున్నాడు, ఆ విషయం మనకు తెచ్చుకుంటాం అనమాట. సో ఈ గుణాలతో కలపబడినటువంటి కమలంలో విష్ణు ప్రవేశించాడు. అంటే ఈయన క్షీరోదక్ష విష్ణు అన్నమాట. కమలంలో ప్రవేశించి ప్రతి అణువులోకి ప్రవేశించింది ఎవరు అంటే క్షీరోదక్ష విష్ణు. దానిలో నుండే బ్రహ్మ ఉద్భవించాడు. ఆ కమలం మగ్గులో నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. అంటే విష్ణు కూడా ఇప్పుడు బ్రహ్మ హృదయంలో ఉన్నాడు. అట్లా ప్రతి జీవుడు హృదయంలో ఉన్నాడు అనమాట.
ఆ కాండంలోకి విష్ణు ప్రవేశించడానికి అర్థం ఏంటి అంటే ఈ మొత్తం ప్రకృతిలో ప్రతి అణువులో కూడా ఆ విష్ణు ఉండడానికి అర్థం అన్నమాట. సో గుణాలతో కలపబడిన కమలంలో అంటే కమలం దేంతో కలపబడింది, గుణాలతో కలపబడింది. గుణాలతో అంటే ఈ త్రిగుణాల ప్రభావంలో ఈ ఈ ఈ కాండం ఉంది. దాంట్లో నుంచి ఎవరు వచ్చారు? బ్రహ్మ ఉద్భవించాడు. అంటే ఇప్పుడు ఆ మొగ్గ వికసింది, దాంట్లో నుంచి బ్రహ్మ పైకి వచ్చి కూర్చున్నాడు. అయితే బ్రహ్మ ఆ కమలంపై ఆ విశ్వంలో ఏమీ చేయలేకపోయాడు, ఎందుకంటే ఏం తెలియదు ఆయనకి. అసలు ఆయన ఎవరో కూడా ఆయనకి తెలియదు. పక్కన అన్ని వైపులు చూశాడు, అంతా చీకటే. అప్పుడు కళ్ళతో నాలుగు దిక్కులు చూశాడు అనమాట. ఆయన ఎవరైనా ఉన్నారా, అసలు నేను ఎక్కడున్నాను, ఏం జరుగుతుంది ఇక్కడ అంతా అని. ఆయన నాలుగు దిక్కులు చూడడం వల్ల ఏమవుతుందంటే నాలుగు తలలు ఏర్పడ్డాయి ఆయనకి. నాలుగు తలలు ఏర్పడ్డాయి నాలుగు దిక్కులు చూడడం వల్ల. అందుకే ఆయనకి నాలుగు తలలు అంటారు. అప్పుడు బ్రహ్మ స్వయంగా ఈ సృష్టి గురించి అర్థం చేసుకోలేకపోయాడు. అంటే ఇంకా ఆయనకేం తెలియదు, ఆయన ఎందుకు వచ్చాడు, అసలు ఆయన ఎవరు, ఏం చేయడానికి వచ్చాడు, అసలు ఏం తెలియదు ఆయనకి. నాలుగు దిక్కులు చూసాడు, ఎవరైనా ఉన్నారని చూసాడు, నాలుగు దిక్కులు చూడాలి. కానీ నాలుగు దిక్కులు చూసినప్పుడు నాలుగు తలలు మాత్రం ఏర్పడినాయి. అసలు ఈ సృష్టి గురించి ఏమని అర్థం చేసుకోలేకపోయాడు అసలు. అసలు ఈ కమలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అసలు. అసలు ఆయన ఎవరో తెలియదు, ఆయన గురించి కూడా ఆయన తెలియదు అనమాట. ఏం చేసుకోలేకపోయాడు ఆయన. ఈ కమలం ఉన్న నేను ఎవరిని, ఎక్కడి నుంచి నేను ఉద్భవించాను, దీనికి అంతా మూలం ఎవరు, అంటే ఈ కమలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది అంతా, అసలు మేము రావడానికి గల కారణం ఏంటి ఇక్కడ, లేదా మమ్మల్ని సృష్టించిన వాళ్ళు ఎవరు, అసలు మూలం ఎవరు. అప్పుడు బ్రహ్మ ఏం చేశాడంటే ఆ బ్రహ్మ ఆ కమల యొక్క కాండంలోకి వెళ్ళాడు. వెళ్ళి వెతికాడు అక్కడ పోయి. వెళ్ళి చూశాడు ఎవరైనా ఉన్నారా అని. ఆల్మోస్ట్ లైక్ నాభి దాకా వెళ్ళాడు కానీ ఆయనకి ఎవరు కనబడలా అక్కడ. అంటే అంటే ఏ కాండం వచ్చిందే నాభి దగ్గర నుంచి, ఆయన నాభి దాకా కూడా వెళ్ళాడు. కానీ ఆ మహావిష్ణు యొక్క పవలింపులో బ్రహ్మ ఇది చిన్న చీమ లాంటోడు ఆయన ముందర. చీమకి ఎలా తెలుస్తుంది దాని కింద ఒక వ్యక్తి పడుకో ఉన్నాడని? కాబట్టి అది బ్రహ్మ వెళ్ళి వెతికాడు అనమాట, కాండంలోకి వెళ్ళి వెతికాడు. కానీ ఎవరు కనబడలా. కానీ మూలాన్ని కనిపెట్టలేకపోయాడు ఆయన. ఆ వెతికే క్రమంలో ఆయుష్ కాల ప్రభావంతో ఆయనకి ఆయుష్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఆయన సమయం అయిపోతా ఉంది, టైం టైం తగ్గిపోతుంది. కానీ ఇంకా ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో ఏం అర్థం కావట్లేదు ఆయనకి. కానీ బ్రతకడంలో వెళ్ళాడు. ఆయన కూడా కాల ప్రభావంలో ఆయన కూడా ఆయుష్ తగ్గిపోతా ఉంది, అంతే కదా. మనం ఒక ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం పని చేసుకున్నాము, అని చేసుకుంటున్నాం. కానీ మన అర్థం చేసుకోవాలన్నా, రే నా జీవితంలో ఒక రోజు అయిపోయింది. కాల ప్రభావంలో ఒక రోజు నా జీవితం నుంచి, ఒక రోజు నా వయసులో ఒక రోజు తగ్గిపోయింది. స్వయంగా తెలుసుకోలేక బ్రహ్మ తిరిగి కమలంపై వచ్చి తన మనసుని భగవంతుడిపై కేంద్రీకరించాడు. ఎందుకు వచ్చాడు కేంద్రీకరించాడు? తనకి ఎలా తెలిసింది కేంద్రీకరించాలి అని? అంటే నేను ఇంతకుముందు చెప్పేది కదా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అధ్యాయంలో. తప తప అనే శబ్దం వినిపించింది. ఆ తపస్సు చేయడం ప్రారంభించాడు. ఎంతసేపు చేశాడంటే 1000 మానవ సంవత్సరాల ధ్యానం చేశాడు. తర్వాత అప్పుడు ఆయనకి, బ్రహ్మకి తన హృదయంలో ఉన్నటువంటి భగవంతుని దర్శించుకోగలిగాడు. వెతికాడు కదా, ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఎవరున్నారు, ఏం చేయడానికి వచ్చానని. అప్పుడు తన హృదయంలో ఉన్న పరమాత్ముడే తనకు కనిపించాడు అనమాట. అదే ఆయన దర్శించగలిగాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క తన హృదయంలో ఉన్నటువంటి భగవంతుని తను దర్శించగలిగాడో, అప్పుడు తనకి బ్రహ్మ నీటిపై ఉన్న శేషనాగుపై గర్భదక్ష విష్ణు పవలించి ఉండడం చూడగలిగాడు. ఆ పడగలపై మనులు అన్ని దిక్కుల కాంతి వెదజల్లుతున్నాయి. ఆ పడగలు ఉన్నాయి కదా, 1000 పడగలు ఉన్నాయి అనంతశేషుడికి. ఆ పడగలపై మణులు ఉంటాయి కదా, ఆ మణుల యొక్క వెలుగు మొత్తం అన్ని దగ్గర ఇప్పుడు ఆయనకి
మొత్తం వెలుగు కనిపించింది అనమాట. ఇప్పటి వరకు అది చీకట్లో ఉన్నాడు. అంటే బ్రహ్మకే తనకు తాను ఎవరో, తాను ఎందుకు వచ్చాడో, ఏం చేయాలో తెలియనప్పుడు సో పరమాత్ముడే తనకి ఆ దారి కూడా చూపించాడు. సో ఇప్పుడు తనకి తనకు కావలసినటువంటి ఆ శక్తాను, జ్ఞానం అన్నిటి పొందుతాడు. అనుగ్రహం వచ్చింది కాబట్టి. సో ఎవరిమైనా అంతే అన్నమాట. భగవానుడికి అనుగ్రహం కానీ లేదనుకోండి, మరి ఎంత మేధావైనా సరే చిన్న పాయింట్ దగ్గర మిస్ అయిపోతాడు. మనకి ఎంత తెలివి పెట్టుకొని ఇదట్ట మిస్ అయ్యామంటాం. కానీ అదే అదే కదా భగవంతుడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైస సర్వే రహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవచ. ఎంత పెద్దవాడైనా సరే ఒక చిన్న పొరపాటు చేయొచ్చు, ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం అసలు ఉండకపోవచ్చు, మర్చిపోవచ్చు. అది ఎవరు చేస్తారు? సాక్షాత్తు భగవంతుడు. లేదా అసలు ఏమి తెలియని వ్యక్తి టక్కన గుర్తొచ్చి పెద్ద లెవెల్కి వెళ్ళిపోవచ్చు. సో ఆ భగవంతుడు మనకి జ్ఞానం ఇవ్వకపోతే, ఆ భగవంతుడే మనకి ఆ శక్తి ఇవ్వకపోతే, ఆ సామర్థ్యం ఇవ్వకపోతే, ఈ రోజు ఏదైతే మనం అనుభవిస్తున్నాం చూసారా, ఏదైనా హోదా, పేరు, ఏదైనా కానీ, అది ఖచ్చితంగా భగవంతుడు దయ తప్ప ఇంక వేరేదేమీ లేదు. అది మనం కానీ గుర్తించకపోతే, ఆ విషయాన్ని మనం కానీ అవగాహన చేసుకోకపోతే, మనం అహంకారంతో మనం నిండిపోతాం. జరగదు అంటే నేను లేకపోతే ఇది జరగదు అని. ఇప్పుడు మీరు గమనించారు లేదో, బ్రహ్మ యొక్క ప్రార్థనలో మీరు గమనించారు, బ్రహ్మ యొక్క ప్రార్థన ఉంటాడు. నేను నాకు ఒకే ఒక వరం కావాలి కృష్ణ, నాకు ఒకే ఒక వరం కావాలి. నేను ముందు ముందు నేను చేయబోయేటువంటి సేవల్లో కావచ్చు, కార్యాల్లో కావచ్చు, నేను నాకు గర్వం రాకుండా, అహంకారం రాకుండా నువ్వు చూసుకుంటే చాలు అని ఏదైతే బ్రహ్మ ప్రార్థన చేశాడు. కాబట్టి బ్రహ్మ ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేశాడో, ఆయన ఏమన్నాడు? నన్ను నిరంతరం వీటన్నిటికీ మూలం నేనే, నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో. వీటన్నిటికీ కారణం నేనే, నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో. అప్పుడు నీకు ఎప్పుడు గర్వం రాదు, నీకు అహంకారం రాదు. అందుకే బ్రహ్మ ఇప్పుడు కనీసం అసలు ఎవరు అతను, ఎక్కడి నుంచి వచ్చాడో, ఏం చేయడానికి వచ్చాడో తనకే తెలియదు అసలు. అలాంటప్పుడు హృదయంలో ఉన్నటువంటి భగవంతునికి దర్శనం ఇచ్చి, అప్పుడు ఆ దర్శనం ద్వారా తనకి, ఇప్పుడు హృదయంలో ఉన్న భగవంతుడు దర్శించుకున్నాడు. ఇప్పుడు తన తర్వాత తనకి బాహ్యంలో ఉన్నటువంటి వ్యవసాయ విషయం మీద పడగల పావుని చూడగలిగాడు. ఆ కాంతి వెదజల్లడంతో తనకి అన్ని కనబడ్డాయి. తనేంటో తనకు అర్థమైంది. ఆ సమయంలో తను ఏదైతే గర్భక్షాయ విష్ణు తను దర్శించుకున్నాడో, ఆ యొక్క ఆ గర్భక్షాయ విష్ణు యొక్క అందమైనటువంటి రూపాన్ని ఆయన ఇప్పుడు వర్ణిస్తున్నాడు అన్నమాట. అద్భుతమైన దర్శనం ఏదైతే ఉందో దాని గురించి ఆయన దాన్ని చూసుకుంటూ ఆయన అందాన్ని కీర్తిస్తాడు అనమాట. ఆయన శరీరంలో వెలుగు ఎలా ఉందంటే ఎవరైతే గర్భక్షయ విష్ణు ఎవరైతే పవలించి ఉన్నాడో, ఆ శరీర వెలుగు ఎలా ఉందంట, ఒక పడగల పర్వతం లాగా ఉందంట. పీత వస్త్రం ఎలా ఉంది అంటే సంధ్యాకాశం. సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఆకాశం ఎలా ఉంటుంది? కొంచెం లైట్ గా ఎరుపెక్కినట్టుగా, లైట్ కొంచెం కాషాయం కలర్ లో ఉంటది కదా, అలా ఉందంట ఆయన వస్త్రం. ఆయన కిరీటం ఎలా ఉందంటే ఒక పెద్ద బంగారు పర్వతం లాగా ఉందండి ఆయన కిరీటం. అలాగే ఆయన వేసుకున్నటువంటి ఆభరణాలు, తులసి పూలమాలలు అన్ని కూడా ఎలా ఉన్నాయంటే ఒక జలపాతాల్లాగా, మూలికలతో ఉన్నటువంటి పర్వతం లాగా. పర్వతంలో ఎన్నో జలపాతాలు వస్తుంటాయి కదా పైనుంచి, వాటర్ ఫాల్స్. మూలికలు ఎట్లాగైతే అందంగా అది అందాన్ని ఇస్తుందో ఆ యొక్క ఆ పర్వతానికి, అలాగే తులసి పూలమాల ఆభరణాలు భగవంతుడికి అందాన్ని ఇచ్చాయి అన్నమాట. అందాన్ని పెంచాయి. అలాగే భగవంతుడి యొక్క శరీరం యొక్క వైభవం చూస్తే అది స్వయం ప్రకాశ, బాగా అలంకరించబడి ఉంది. అనంతమైన మూడు లోకాల్ని ఆక్రమించినట్టుగా ఉందండి గర్భదక్షాయి విష్ణు యొక్క ఆయన శరీరం యొక్క వైభవం ఎలా ఉంది. ఎప్పుడు ప్రకాశవంతంగా ఉన్నది. ఎప్పుడైనా ప్రకాశవంతంగా వచ్చేటువంటి వేరేది ఉందో దాన్నే బ్రహ్మజ్యోతి అంటారు.
బాగా అలంకరించబడింది. అద్భుతంగా ఆభరణాలతో, వజ్ర వైడూర్యాలతో అద్భుతంగా ఉన్నాడు. ఒక విధంగా మీరు కానీ గమనించాలనుకోండి, గర్భవృక్ష విష్ణుడు మనం అంటున్నాం కదా, ఆయనే రంగనాథుడు. శ్రీరంగంలో అలాగే పడుకోనుంది. అసలు పడగల అనంతశేషుడు ఉన్నాడు, పడుకోనున్న నాభిలో నుంచి బ్రహ్మ వస్తున్నాడు. శ్రీరంగం వెళ్ళిన మనం ఆ, అనంత పద్మనాభ స్వామి కేరళకి వెళ్ళిన ఎర్నాకుళం ఎక్కడైతే పడుకొని ఉంటాడో నాభి బ్రహ్మసుడో, ఒక విధంగా చెప్పాలంటే ఆయనే రంగనాథుడు, ఆయనే గర్భవృక్ష విష్ణు. అంటే ఆయన ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఆయన పవలించి ఉంటాడు అనంతశేషుడి మీద, చూడడానికి మన కళ్ళు సరిపోవు. కాబట్టి కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఒక పాదంతో శుద్ధ భక్తిని వరమిస్తాడు. ఆయన ఆయన వేళ్ల గోర్లు చంద్రుడి వెలుగు మరియు పూల రెక్కల వలె దర్శనమిస్తాయి. కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఏంటి అంటే భగవుడి యొక్క పాద పద్మంలో శుద్ధ భక్తిని వరమిస్తాడు ఆయన. ఆయన అనుగ్రహం ఏంటి అంటే మనకి శుద్ధ భక్తి కలిగించాడు. శుద్ధ భక్తి కలిగిన వాడు శాశ్వతంగా ఇక్కడి నుంచి బయటపడిపోతాడు. చంద్రుడి యొక్క వెలుగు మరియు పూల రెక్కల వలె దర్శనమిస్తాయి. చంద్రుడి యొక్క వెలుగు మరియు పూల రెక్కలు అంటే ఎవరివి? ఆయన పాద పద్మం అని చెప్పారు, ఇప్పుడు ఆయన గోర్లు. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే వెన్నెల చంద్రుడు ఎట్లాంటి వెలుగిస్తాయో అలాంటి వెలుగునిస్తాయి. పైగా ఆ గోర్లు ఎలా ఉన్నాయంటే పూల రెక్కలాగా ఉన్నాయంట. కమల పువ్వు రెక్కలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. అదే అన్నాడు. భగవంతుడి భక్తుల యొక్క సేవను అందమైన చిరుమంద హాసం వరంగా ఇవ్వడంతో వారి కష్టాలన్నీ హరిస్తాయి. భగవంతుడి భక్తులు ఎంతో కష్టపడతారు కదా సేవలు చేయడానికి, సేవలు చేసి చేసి చేసి. కానీ కృష్ణుడు కానీ ఒక చిన్న స్మైల్ కానీ ఇస్తే, అందమైన చిరుమంద హాసం కానీ ఇస్తే, అదే వరంగా ఇచ్చాడు అనుకోండి, ఆ వరంతో ఆ కష్టాలన్నీ హరించిపోతాయి. మనమందరం కూడా ఈ చిన్న ఎమోషన్ ని మనందరం మన రోజువారీ జీవితంలో మనం పంచుకుంటాం అనమాట. ఈ ఎమోషన్ మనం పగలు రాత్రి రోజంతా కష్టపడి మనం బట్టలు ఉతికి పెట్టో లేకపోతే ఆ, మనకి ఆ, మంచి భోజనాన్ని తయారు చేసి మనం పెట్టాము అనుకో, లేదా కష్టపడి మనం సంపాదిస్తున్నాం బయటికి వెళ్ళి, అంతిమంగా మనం అది ఇచ్చేటప్పుడు ఎవరైతే దాన్ని పుచ్చుకుంటారో, అది డబ్బులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ప్రసాదం తీసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళంతా కష్టపడి చేశారు మన కోసం. మన కళ్ళలో వాళ్ళ ఆనందం చూడు కదా, మన ఒక చిన్న నవ్వు నవ్వగలిగితే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఎవరి కోసం అయితే నేను కష్టపడ్డానో వాళ్ళు ఆనందం పడ్డారు అని అంటే, అప్పుడు మనం పడిన కష్టానికి అక్కడ ఒక ఉపశమనం వచ్చేస్తాం. అబ్బా చాలైనా వాళ్ళకి ఆనందం ఇచ్చింది చాలు అనుకుంటా. కానీ భక్తులు కూడా అంత కష్టపడతారు అన్నమాట. జీవులందరినీ ఏదో ఒక విధంగా కృష్ణుడు సేవలో తీసుకొని కృష్ణుడు సేవ చేయడానికి. మరి ఆ భక్తులు, మరి వాళ్ళకి ఎలా ఉత్సాహం వస్తుంది, ఎలా వాళ్ళకి ఆనందం వస్తుంది, ఎలా వాళ్ళు రోజు చేయగలుగుతున్నారు, అది కూడా ఏమీ ఆశించకుండా ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు అంటే, వాళ్ళకి వాళ్ళ సేవ చేసిన తర్వాత గురువు ఒక చిన్న స్మైల్ ఇస్తారు చూసారా, అది చాలు అన్నమాట. నేను పడిన కష్టానికి నాకు తగిన ఫలితం నాకు దొరికిందని చెప్పేసి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు చేస్తారు. నిజంగా మనం భగవానుడి కోసం ఏవైతే మనం చేస్తున్నామో, లేదా గురువు యొక్క ఆజ్ఞతో మనం సేవల్లో వెళ్తున్నామో, యాక్చువల్ గా మనకి కావాల్సింది ఏం లేదు, గురువు యొక్క తృప్తి. ఎస్, బాగా చేసావు, నిజంగా చాలా చాలా మందికి ఆ భగవంతుని దగ్గర చేయడానికి ఇది ఉపయోగపడింది అనిపించింది అంటే, అది గురువు గారి కొద్దిగా నవ్వితే మనకి రెమ్యూనరేషన్ చేసినట్టే. సో భక్తులంతా కష్టపడేది దేనికోసం అంటే, భగవంతుడు లేదా గురువు దగ్గర నుంచి ఆ చిన్న స్మైల్ కావాలంటే.
దాంట్లో వాళ్ళు పడిన కష్టం అంతా వాళ్ళు మర్చిపోతారు. ఏమో. అందుకని ఇక్కడ లో ముఖేన లోకాతిహరస్మితేన పరిస్ఫురత్కుండల మండితేన సోనాయితేనాదరబింబ భాస ప్రత్యర్హయంతం సునసేన శుద్ధువ. సోనాయితేనాధర బింబ భాష. సో బింబ అంటే పెదాలు, అక్కడి నుంచి వచ్చేటువంటి ఒక స్మైల్ ఏమవుతుందంట, ప్రత్యర్హణయంతం సునసేన శుభ్రవ. వాళ్ళు ఇప్పటివరకు పడిన కష్టాలన్నీ అన్ని కూడా అక్కడితో సమసిపోతాయి. ఇంకా కష్టం తగిన ఫలితం వాళ్ళకి వచ్చేసినట్టు వాళ్ళకి తెలియదు, జస్ట్ ఒక చిన్న స్మైల్ అన్నమాట. సో కాబట్టి ఆ, భగవంతుడు ఎవరైతే అలంకారంలో ఉంటాడో, అద్భుతంగా ఆయన లీలలు ఉంటాయో, ఆయన నవ్వితే చాలు భక్తుల యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఇంకా ఏం చేశారు, ఇంకా వర్ణిస్తున్నాడు అనమాట భగవానుడి యొక్క, గౌరవ విష్ణు యొక్క ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు. పీతాంబర, ఆయన వేసుకున్న పీతాంబర వస్త్రం కదంబ చెట్టు యొక్క కాషాయ ధూళి లాగా ఉందంట. అలాగే నడుము ఎలా ఉందంట, అలంకరింప పట్టి వెయ్యి, అంటే బెల్ట్ అన్నమాట. అంటే బెల్ట్. ఆ నడుము ఎలా ఉందంట, అలంకరించబడ్డ ఒక బెల్ట్ లాగా ఉందంట, పట్టి వెయ్యి. ఛాతి ఎలా ఉందంట, విలువైన శ్రీవత్సంతో హారంతో ఉందంట. శ్రీవత్స మరియు హారం, సో దాంతో విలువైనటువంటి వాటితో అలంకరించబడింది ఆయన యొక్క ఛాతి. అది పీతాంబర వస్త్రం. కాదంబ చెట్టు ఉంది కదా, కాదంబ చెట్టు యొక్క దానికి చూడండి ఆ కాషాయ ధూళి లాగా ఉంది. అలాగే భగవంతుని భుజాలకు ఆభరణాలు మరియు ముత్యాలు. భుజాలకు ఆయన ఏదైతే వేసుకున్నాడు, ఇక్కడ చేతులకి ఏదైతే ఆభరణాలు ముత్యాలు ఉన్నాయో అది ఎట్లా ఉన్నాయో అంటే, ఆ సుగంధపు చెట్టు యొక్క సుగంధపు పుష్పాలను మరియు శాఖలు. గంధపు చెట్టుకి ఏముంటాయి, సుగంధ వాసన ఇస్తాయి. ఏమేమి వాసన ఇస్తాయి, పుష్పాలు, పూలు ఇస్తాయి రెండు, ఆ ఆ ఆ కట్టె కూడా ఇస్తుంది. చెట్టు కొమ్మలు రెమ్మలు మొత్తం సుగంధం ఇస్తుంది. భగవుడి యొక్క ఆభరణాలు ఏవైతే ఆయన వేసుకున్నాడో అట్లా ఆ ఆ చెట్టుకి ఆ పుష్పాలు, ఆ శాఖలే దానికి ఆభరణాలు అన్నమాట. విశ్వానికి మూలం భగవంతుడు ఇక్కడ. అక్కడ వేర్లే ఆ చెట్టుకు మూలము. ప్రపంచానికి ఈయన రక్షకుడైతే భగవంతుడు, అది చెట్లకి రాజు అన్నమాట. ఎవరు, గంధపు చెట్టు. అది పడగల అనంతుడితో కప్పబడతాడు. గంధం చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ కూడా సర్పాలతో అది కప్పబడి ఉంటుంది. ఎక్కడైతే గంధం చెట్టు ఉంటుందో అక్కడ చుట్టూ పాములు ఉంటాయన్నమాట. ఎట్లయితే భగవంతుడిని చుట్టూ ఎప్పుడు అంతశేషుడు ఉంటాడో, అట్లాగే గంధపు చెట్టు చుట్టూ ఎప్పుడు కూడా పాములు ఉంటాయి. ఈయనేమో ప్రపంచానికి రక్షణ ఇస్తూ సమస్తానికి ఆయన ఒక ఆశ్రయం ఇస్తాడు. అట్లానే గంధపు చెట్టు కూడా మొత్తం మొత్తం ఉమ్, వాతావరణంలో అది ఒక రాజులాగా ఉంటుందన్నమాట. హరే కృష్ణ. సో కాబట్టి భగవంతుడిని గంధపు చెట్టుతో పోలుస్తూ మన ఆ బ్రహ్మ తను చూసినటువంటి ఆ దర్శనాన్ని తను వివరిస్తున్నాడు అనమాట. అట్లానే ఇంకొక ఇంకొక ఇంకొకరితో పోల్చాడు అనమాట భగవంతుడిని. ఒక పెద్ద పర్వతంతో పోల్చాడు అనమాట భగవంతుడిని. అంటే ఆయన ఎలా అయితే చూస్తున్నాడో భగవంతుడిని, ఆ భగవంతుడిని ఆయన వర్ణిస్తున్నాడు అనమాట. ఆ భగవంతుడి యొక్క గుణగణాలని మనకి అర్థమయ్యే విధంగా మనకి మనం చూస్తే మనకి ఎటువంటి ఒక ఆనందాన్ని ఇస్తుందో, లేదా ఆ రూపాన్ని మనకి దర్శనం ఇస్తుందో, దాంతో భగవంతుడు ఆయన పోలుస్తున్నాడు అన్నమాట. ఆయన స్థిర చరాచర జీవులకు ఆశ్రయం ఏమైతే భగవంతుడు ఇస్తున్నాడో అందరికీ, జీవుల్లో ఎవరైతే కొన్ని ఏమో
ఆ కదలలేని జీవులు ఉన్నాయి, కొన్ని ఏమో కదిలే జీవులు ఉన్నాయి, కానీ అన్నిటికీ ఆశ్రయం ఎవరు? భగవంతుడే. అలాగే పర్వతం కూడా, ఆ పర్వతంలో చాలా జీవులు అక్కడ ఉన్నాయి. వాటన్నిటికి కూడా పర్వతం ఎలాగైతే ఆశ్రయం ఇస్తుంది, పర్వతం ఎలా అయితే ఆశ్రయం ఇస్తుందో అట్లాగే భగవంతుడు కూడా ఆశ్రయం ఇస్తున్నారు జీవులందరికీ. ఎలాగైతే భగవంతుడికి అనంతుడు స్నేహితుడో, అలాగే పర్వతం కూడా సర్పాలకి చాలా వాటికి స్నేహితులు. ఆ, పర్వతానికి చాలా సర్పాలు వాటికి స్నేహితులాగా ఉన్నాయి పర్వతాలు. అలాగే అనంతుడికి ఎట్లా అయితే వేల బంగారపు పడగలు ఉన్నాయో, అట్లానే ఒక పర్వతానికి అనేక శిఖరాలు ఉంటాయి అన్నమాట, అన్ని బంగారపు శిఖరాలు. అంటే పోలుస్తున్నాడు అన్నమాట. ఇంతకుముందేమో గంధపు చెట్టుతో పోల్చాడు, ఇక్కడేమో పర్వతంతో పోలుస్తున్నాడు. అలాగే ఎలాగైతే ఆయన విలువైనటువంటి ఆభరణాలతో ఆయన అలంకరింపబడతాడో, అలాగే ఈ ఈ కొండల్లో కూడా చాలా ఆభరణాలతో నిండున్నాయి అనమాట. ఆభరణాలు ఇక్కడ ఏంటి? అనేక వనరులు లోపల. మనం చూసేదా ఎన్నో కొండలు తవ్వుతున్నారు ఇప్పుడు, గ్రానైట్ కావాలని, లేదా అక్కడ కొంచెం ఒకసారి బంగారు గనులు, అన్ని కూడా కొండల మధ్య. ఎట్లా అయితే అవన్నీ ఆ గనులన్నీ కూడా ఆ, పర్వతానికి ఆభరణాలు అయితే, భగవంతుడు కూడా విలువైన ఆయన కూడా ఆభరణాలు అలంకరించబడ్డాడు. ఎలాగైతే లయమైనప్పుడు ఆయన కూడా మునుగుతాడో, నీళ్ళలో ఆయన వెళ్తాడో, అలాగే సముద్రంలో ఒక్కోసారి ఇవన్నీ కూడా, పర్వతం కూడా ఒక్కోసారి మునిగిపోతాయి అన్నమాట సముద్రాల్లో, సముద్రపు అలల్లో. సో ఈ విధంగా పోలుస్తున్నాడు అనమాట భగవంతుడికి పర్వతాలకి ఆ తర్వాత వీటిని మొత్తం గమనించినటువంటి బ్రహ్మ, ఈయన హరి అని గుర్తించాడు. అబ్బా, ఈయనే కదా అసలు హరి అంటే, ఈయనే కదా అసలు భగవంతుడు అంటే. ఇంత అందంగా, ఇంత అద్భుతంగా చూడ్డానికి ఆ కళ్ళు సరిపోవట్లేదు. ఆయన ఆయన గుణగణాలు ఇవన్నీ చూసినప్పుడు, బా ఈయన కదా అసలు హరి అంటే, ఓకే, నాకు మూలం హరి అన్నమాట. నేను వచ్చింది హరి దగ్గర నుంచి, నేను వచ్చింది విష్ణు దగ్గర నుంచి అని తనకు గుర్తించేవాడు. అయితే బ్రహ్మ ఏం చూడగలిగాడు అంటే 5 అంశాలు మాత్రమే చూడగలిగాడు అనమాట ఆ స్థితిలో. ఒకటి, భగవంతుడి దగ్గర నాభి చూడగలిగాడు, తనను తాను చూసుకోగలిగాడు, వినాశకరమైనటువంటి నీరు కింద గర్భోదక సముద్రాన్ని చూడగలిగాడు, చుట్టూ ఉన్న వాయువు చూడగలిగాడు, తర్వాత ఆకాశం చూడగలిగాడు. ఈ 5 అంశాలు మాత్రం బ్రహ్మ చూడగలిగాడు ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? రజోగుణంతో, ఇప్పుడు రజోగుణంలో ఆయన ప్రేరేపితమైనటువంటి బ్రహ్మ మనలాంటి జీవుడే కాబట్టి, జీవతత్వం ఉన్నది కాబట్టి ఆయనకి రజోగుణం ప్రేరేపితమయ్యాడు ఎక్కువ. ఆ రజోగుణం ప్రేరితమైనటువంటి ఆ బ్రహ్మ సృష్టించే శక్తి కొరకు, సృష్టించడానికి శక్తి కావాలి. ఆ శక్తి కొరకు భగవంతుని ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనమాట. దయచేసి నాకు సృష్టించేటువంటి ఆ శక్తిని నాకు ప్రసాదించండి అని. అంటే ఇప్పటి వరకు మనం చూసాము బ్రహ్మ సృష్టించబడ్డం, తన తానే తెలుసుకోలేని స్థితిలో భగవంతుడే స్వయంగా తనలో దర్శనమిచ్చాడు. తన దర్శనం ఇచ్చిన తర్వాత అప్పుడు తన కిందకు చూస్తే గర్భదక్ష విష్ణు నాభిలోంచి తాను వచ్చాడని తెలిసింది. అద్భుతమైన ఆయన దర్శనాన్ని వర్ణించాడు ఇక్కడ. గంధపు చెట్టుతో పోల్చాడు, ఒక పర్వతంతో పోల్చాడు. తర్వాత గుర్తించాడు ఈయనే కదా హరి అని. ఆ తర్వాత తనకి మిగతా కార్యాన్ని కొనసాగించడానికి, మిగతా సేవ చేసుకోవడానికి ఆయన సృష్టించే శక్తిని ఇమ్మంటున్నాను. సో మన దేవదేవుడు అని ఎప్పుడు అంటామంటే, నిర్వచనంలో సోర్స్, అన్నిటికీ ఆయనే మూలము. ఇప్పుడు ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరు 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 అనుకోని ఇప్పటి వరకు మనం వింటూ వచ్చాము, వాళ్ళు గుణావతారాలు అన్నమాట. విష్ణు కూడా గుణావతారం, అంటే సత్వగుణ అవతారం. శివుడు తమోగుణ అవతారం. బ్రహ్మ రజోగుణ అవతారం. అది అందరికీ మూలం వచ్చి కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు ఏంటి ఆ ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడు, దేనికోసం ప్రార్థన చేశాడు, ఏ పద్ధతిలో ఆయన ప్రార్థన చేశాడు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూస్తాము. ఆ విధంగా మనం 8వ అధ్యాయంలో సో బ్రహ్మ ఎలా ఆయన ఆవిర్భవించాడు, ఆ తర్వాత ఆయన తర్వాత కార్యాలు ఏంటి, ఏం చేశాడు అనేది మనం నెక్స్ట్ అధ్యాయం నుంచి మనం చూస్తాం.
గ్రంథరా శ్రీమద్ భాగవతంకి అనంత కోటి వైష్ణవ జగద్గురు శ్రీల ప్రభుపాకి జై గౌతమ